కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఆటో పేరు మీద రాకపోతున్నాయి. ఉమ్, ఆటోలకి అసలు ఏం చెప్పలేదు. ఉమ్, పోలీసు వాళ్ళు కూడా ఆపరు. ఇప్పుడేమో స్టిక్కర్ కావాలంట 200 ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఎక్కడంటే ఎక్కడ ఆపుతున్నారు. ఉమ్, మళ్ళీ బేగంపేట పోయి 200 ఇచ్చి ఉమ్, మళ్ళీ అది స్టిక్కర్, ఫోన్ నంబర్, ఆధార్ కార్డు, లైసెన్స్ జిరాక్స్ ఉమ్, అన్నీ ఇవ్వమంటుండు. ఉమ్, ఆర్సీ ఇవ్వమంటుండు. ఇచ్చినాం. ఉమ్, ఒక నెల టైం ఇస్తుండు. ఉమ్, అది జేబులో పెట్టుకుంటున్నాం మేము. ఆపితే చూపిస్తే ఇడిసి పెడుతున్నారు. ఉమ్, లేకపోతే కస్టమర్ ఉంటే కూడా ఆపేస్తున్నాడు. ఉమ్, చాలా ప్రాబ్లం ఉంది. అది బస్సు ఫ్రీ చేసి ఉమ్, ఆటోలు డల్ అయిపోయింది. ఉమ్. మా బతుకు ఇట్లా అయిపోయిందంటే ఇంటికి కిరాయి వెళ్తలేదు, కరెంట్ పైసలు వెళ్తలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత సంపాదిస్తారు నెలకు? కేసీఆర్ ఉన్నప్పుడు రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తుంటాం. రోజుకు 1000. బండి కిరాయి అయిపోయి మాకు 500-600 డీజిల్ కిరాయి అన్ని పోవు. అన్ని పోయి ఒక 500 మిగులుతుంది. ఉమ్, ఇప్పుడు అట్లా కూడా లేదు. ఉమ్, చేసిన పైసలు గ్యాస్ వేయాలి, ఉమ్, బండి వణికేయాలి. ఉమ్, బండి వణికి ఒక రోజు ఇస్తున్నాం, ఒక రోజు ఇస్తలేం. ఉమ్, వాడేమో ఫోన్లు చేస్తున్నాడు, బండి కిరాయి. ఉమ్, రోడ్డు మీద కారవారు లేదు. ఉమ్, చాలా డల్ అయిపోయింది. ఉమ్, అట్లా నడుస్తుంది. ఒక్కసారి తింటున్నాం, 2 సార్లు తింటలేము. ఉమ్. ఈ సంవత్సరం నుంచే. ఈ సంవత్సరం నుంచి, కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఉమ్. ఇట్లా అయిపోయింది. ఏం మంచిగా అనిపిస్తుంది. ఏం మంచిగా లేదు. పబ్లిక్ రోడ్డు మీద పబ్లిక్ అంతా ఆడోళ్ళు నిలబడుతున్నారు బస్ కోసం. బస్ వాడు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆపుతున్నారు, ఉరుకుతున్నారు, దాంట్లో ఎక్కుతున్నారు. మహిళల ఫ్రీ బస్ కొందరు మంచిది అంటారు కానీ మాకు ఆటోనికి మంచిగా లేదు. ఈ సైకిల్ మోటార్ మీద ఏమో ఆన్లైన్ కొడుతున్నాడు. దానికి కూడా ఎల్లో పిల్లైట్ ఇవ్వాలి. దానికి ఎల్లో పిల్లైట్, వైట్ పిల్లైట్ డ్యూటీ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. మా ఆటోల దగ్గర ఎవరు వస్తలేరు. ఈ ఓలా, ఉబేర్ వచ్చి, రాబిటో వచ్చి ఇంకా డల్ అయిపోయింది. బస్ ఫ్రీ చేసి మొత్తం డల్ అయిపోయింది. చూడండి, మేము కూర్చున్నాం కదా, మేము ఇక్కడే కూర్చుంటాం, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం. ఇంట్లో ఏమో కొట్లాడు, ఏం పైసలు తీసుకురాలేదు. మా బాధ మాకుంది, ఇంటి వాళ్ళకి ఇంటి ఉంది. కిరాయి ఎట్లా కట్టాలి, కరెంట్ బిల్ ఎట్లా, నల్ల బిల్ ఎట్లా, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడన్నా కేసీఆర్ ప్రభుత్వం అంతకు ముందు కూడా ఎప్పుడన్నా ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు మంచిగా ఉంటుండే. ఎవ్వరు పోలీసు వాళ్ళు ఆపకూడదు. ఇప్పుడు ఆపుతున్నారు ఈ సంవత్సరం నుంచి. ఇట్లా చేస్తే ఇట్లా ఆటోలకి ఎట్లా బతారో ఏమో. ఏం చేయాలి? ఈ డిస్టిక్ బండి నడుస్తుంది రోడ్డు ఇక్కడ సిటీలో, అంత డిస్టిక్ బండి. సిటీ బండికి ఎవరు పిలుస్తలేదు. వాళ్ళకి ఓలా, ఉబెర్లు, వాళ్ళు మొత్తం డీజిల్ బండి. డిస్టిక్ బండి మొత్తం హైదరాబాద్ లో నడుస్తుంది. అట్లా నడుస్తుంటే మాకు ఎవరు అడుగుతారు? ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే పోతున్నాము, లేకపోతే కూర్చుంటున్నాం. అట్లా నడుస్తుంది. ఏదో ఒక టైం తింటున్నాం, 2 రోజులు తింటలేము. అది బేకార్. ఎవరికి మంచి, మేము కూడా ఆటో నడిపిస్తున్నాం కదా. నాకు ఏం మంచిగా ఇస్తలేదు. కానీ తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా హాయిగా తిన్నాం. తిని సర్టిఫికేట్ పోయి పడుకుంటుంటే మంచిగా హాయిగా బండి మంచిగా. అప్పుడు ఇప్పుడు అసలు లేదు. బెజార్ వస్తుంది కూర్చొని. ఏం పని చేయాలా? ఎక్కడైనా వాచ్మెన్ చేద్దామంటే వయసు అయిపోయింది. ఎవరు ఇస్తారు మాకు? డ్యూటీ కూడా ఇయ్యరు. ఎట్లా చేయాలి? హోటల్లో పని చేసుకుంటే కూడా హోటల్లో కూడా మనం ఎప్పటిదాకా చేయలేదు. ఏం చేయాలి? ఈ 4 సంవత్సరాలు ఎట్లా నడుస్తుందో ఏమో. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ రాదు. అంటే తర్వాత మళ్ళీ ఏమన్నా మంచి జరుగుతుందా? ఒక సంవత్సరం అవుతుంది కదా, సంవత్సరం ఆగుతుంది. సంవత్సరం అయిపోయింది కదా కాంగ్రెస్ వచ్చి. ఏం ఆటోలకి ఏమి ఇస్తలేరు. ముందు కూడా ఏమీ లేదు. ఇల్లు కూడా లేదు. అప్లై చేసినాం. అప్లై ఏమో 16 అప్పుడు అప్లై చేసినాం. వీళ్ళు ఇయ్యలేదు. కేసీఆర్ ఏమో ఇంకా 3 లాటరీ లేపుతా అన్నాడు. కొంతమంది ఉన్న వాళ్ళకే వీళ్ళు వస్తున్నాయి, లేని వాళ్ళకి అస్సలు వస్తలేదు. మొత్తం చెకింగ్ చేయాలి, చెక్ చేసి ఇవ్వాలి. లేకపోతే రేషన్ కార్డు మీద బియ్యం తీసుకొని పోతాం కదా, అప్పుడే రాసుకోవాలి. ఎవరికి లేదు హౌస్ నంబర్, ఫోన్ నంబర్ రాసుకొని అప్పుడు ఫోన్ చేసి పిలవాలి. ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇచ్చినారు, ఎవ్వరు పోతలేరు. మాకు లేదు, మేము ఎప్పుడో వెళ్ళిపోతుండే. కరెంట్ లేకపోతే, నీళ్ళు లేకపోతే కూడా వెళ్ళిపోతుండే. ఉన్న వాళ్ళకే ఇల్లు ఉన్నది వాళ్ళకి ఇస్తున్నారు. కరెంట్ గ్యాస్ 500 కిలో వస్తుందా మీకు? ఇప్పుడు మాకు ఏం తిరగలేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి లేదు. మేము అప్లై కూడా చేసినాం, రాలేదు. ఇంకా ఏమంటారు అధికారులు అప్లై చేసినప్పుడు? మరి ఏమంటారు? ఇప్పుడు మాకు టైం లేదు. మా స్కూల్ పిల్లలు చేసాం కదా మేము. ఇప్పుడు పోయా అక్కడ నిలబడు, ఆ సైడ్ దగ్గర పో, ఈ సైడ్ దగ్గర పోమంటే ఆడపోతాం మేము. బండి అక్కడ తీయ అంటాడు షాప్ వాడు. బండి పెట్టడానికి జగ లేదు, అందుకే మేము పోతలేము.
కొంతమందికి వచ్చింది గ్యాస్ ఫ్రీ, ఉమ్, అది కూడా పైసలు వేస్తా అన్నాడు. ఉమ్, మళ్ళీ ఏమో కరెంట్ ఫ్రీ అంటున్నాం, మేము కిరాయిలు. ఉమ్, ఓనర్ ఏమో మాకు ఇస్తాడా? ఓనర్కి వస్తుంది అది. ఉమ్, ఓనర్ ఇంత కట్టుమని ఇచ్చేస్తారు ఖతం నెల నెల. కానీ చాలా ప్రాబ్లం ఉన్నది. ఉమ్, ఇల్లు కరెక్ట్ ఇవ్వాలంటే చెక్ చేసి ఇవ్వాలి. ఉమ్, బియ్యం షాప్ లో కూర్చొని ఉమ్, ఎంట్రీ చేసుకోవాలి. ఉమ్, ఎంట్రీ చేస్తే అందరికి తెలుస్తుంది ఈయనకి లేదు. ఉమ్, ఇప్పుడు ఈ 10 రోజులు ఈ నెలల దాకా వస్తున్నారని చెకింగ్ కి వచ్చి చెక్ చేస్తారంటారు. ఉమ్, ఇంట్లో మేము ఉంటామా? ఉమ్, బయటకు వస్తాం. అవును. బండి కిరాయి కట్టాలి, ఒక్క రోజు కట్టకపోతే ఫోన్లో చేస్తూ ఉంటాడు, అవును. బండి పెట్టే అంటాడు వాడు. ఉమ్, అట్లా నడుస్తుంది, ఏం చేద్దాం. చాలా ప్రాబ్లం ఉంది. ఉమ్. నాకు జరిగింది చెప్పినా నేను.